అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ప్రజా సమస్యలే ఎజెండాగా ముందడుగు పోతాన్న. ప్రజల సమస్యలు ఏమున్నా ప్రభుత్వం దృష్టి దాకా తీసుకుపోవడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తున్నా. ఎందుకంటే వృత్తినే దైవంగా భావించి వృత్తికి న్యాయం చేయాలి. మనం ఎంచుకున్న వృత్తి వల్ల నలుగురికి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోయినా పర్లేదు కానీ అన్యాయం జరగొద్దు. కంపల్సరీ ప్రశ్నియాలి. మనవంతుగా మనకు దేవుడు గొంతిచ్చిండు కాబట్టి ఆ గొంతును వాడుకోవాలి, అది నలుగురికి అక్కర పడేటట్టు చేయాలని చెప్పేసి ముందడికి పోతా ఉన్నది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మొదలుపెట్టినాడు కూడా అదే చెప్పిన. ప్రజా సమస్యలే నా ఎజెండా. ప్రజల సమస్యలు ఏమున్నా నేను ప్రభుత్వం దృష్టికి చేరేటట్టు నా వంతు కృషి నేను చేస్తా అని చెప్పేసి చెప్పినా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, రైతుల ఇబ్బందుల మీద కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, నిలదీస్తా ఉన్నా. అయితే పాపము తట్టుకోలేకపోతా ఉన్నారు. వీళ్ళు విమర్శలనే తట్టుకుంటలేరోళ్ళ. మనం ఎక్కడా పరుష పదజాలం వాడింది లేదు, అరే తోరే అని చెప్పేసి మాట్లాడింది లేదు, అరే నువ్వెంతరా అని చెప్పేసి మాట్లాడింది లేదు. మొత్తం మీద మనం మాట్లాడే ప్రతి అంశంలో రేవంత్ అన్న, రేవంత్ రెడ్డి గారు అనే సంబోధించడం జరుగుతుంది. ఎవరినైనా ఏ రాజకీయ పార్టీల నాయకులనైనా మనం సంబోధించడం జరుగుతుంది. వయసులో పెద్దవాళ్ళు గౌరవించాలి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవించాలి, ఎట్ ఏ టైము ప్రజల గురించి కూడా ప్రశ్నించాలి. అదే రోల్ పోషిస్తూ ఉన్నది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, ముందడికి తీసుకొని పోతా ఉన్నారు. చాలా మంచి ఆదరణ దక్కింది. జనాలలోకి వెళ్ళిపోతా ఉన్నాం. జనాల సమస్యలు ఏంది అనేది వెలికి తీస్తూ ఉన్నాం. ఇట్లా ముందడికి పోతా ఉన్నాం. నేను చాలాసార్లు చెప్పిన ప్రజల కోసం పనిచేయడమే నేను ఎంచుకున్న మార్గము అని చెప్పేసి కూడా చెప్పిన. అయితే ఇక్కడ మీకు ఒక వార్త చెప్పాలి నొల్ల. వీళ్ళకు విమర్శిస్తే బాధ అవుతుందట. అయితే ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ పట్టుకొని ఎవరో శంకర్ అట, ఈయన కాంగ్రెస్ అభిమానట, ఫక్తు కాంగ్రెస్ అభిమాని, మా రేవంత్ అన్నని అంటున్నావు అని చెప్పేసి ఇక మామూలు బూతులకు తలగలేదొల్లా. మరి ఆయన పుట్టినేర్చిండా పుట్టకనేర్చిండా, ఈ భూమండలంలో అటువంటి బూతులు ఉండయా అనేంత కూడా బాధ అనిపించింది నిజంగా బూతులు విన్న తర్వాత. ఏం మాట్లాడుతుండే ఈయన? తాగి మాట్లాడుతుండా, తాగక మాట్లాడుతాడా? నిజంగా మళ్ళీ నేనేమన్నా అనేవారికల్లా సారీ అక్క, నేను మాట్లాడిన మాటలకు నాకు బాధ అనిపించింది, కానీ నేను మాట్లాడినా అన్నాడు. కానీ ఆ బూతులు వింటే మాత్రం చెవులు మూసుకోవాల్సిందే, చెవులకి వెళ్ళి రక్తాలు గారాల్సిందే. నేను బూతులు అట్లనే పెట్టలే, బీప్ సౌండ్లు వేసిన, కాకపోతే మామూలు బూతులు కావవి. ఒక ఆడబిడ్డను అనని మాటలు, ఒక ఆడబిడ్డ మీద నోరు వారేసుకునే ముందు ఇంత ఆలోచన అనేది ఉండదా? ఇంత వెనక ముందు ఆలోచన చేసేది అనేది ఉండదా? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయ నాయకుల వాళ్ళ మీద ఆ సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు పేడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టిపించుకోండి. కానీ ఎప్పుడు మేము మీ జోలికి రాలే, డైరెక్ట్ మిమ్మల్ని తిట్టింది లేదు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించిందే తప్ప డైరెక్ట్ వాళ్ళను పొగిడింది లేదు, మిమ్మల్ని తిట్టింది లేదు, మిమ్మల్ని పొగిడింది లేదు, వాళ్ళని తిట్టింది లేదు. అనవసరం. ప్రజలకు మనం చెప్పే వార్త వల్ల ఏమైనా మంచి అవుతుందా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా, ఇన్ఫర్మేటివ్గా ఉన్నదా లేదా, కదా ఒకటే. ప్రజలకు అర్థమయ్యే భాషలో పక్కా తెలంగాణ యాసలో అడుగుడే నా నైజం. చిన్నప్పటి నుంచి గిదే యాస. ఇక యాస మధ్యలో కొనుక్కొచ్చుకున్నది కాదు, మధ్యలో అడకచ్చుకున్నది కాదు. ఇంత ఆవేదనతో నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ అన్న శంకర్ అంటే ఎవరు మరి? ఈయన ఊరు తెలియదు, పేరు తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు, కనీసం డీపీ కూడా పెట్టలే. ఏదో అది రైలు బండి ఏదో పెట్టుకున్నాడు. కానీ మొత్తం మీద ఆ ఫోన్ నెంబర్ తెలంగాణ ఆడబిడ్డకు మీరు అండగా నిలబడాలి. నా సబ్స్క్రైబర్స్ నేను అడుగుతున్నా, సబ్స్క్రైబర్స్ కానోళ్ళని కూడా నేను అడుగుతున్నా, ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి రావాలి. ఇట్లాంటి వాళ్ళు ఇంకే ఆడబిడ్డకైనా మెసేజ్లు పెట్టాలన్నా లేకపోతే బూతులు తిట్టాలన్నా కొద్దిగా ఆలోచించేటట్లు చేయాలి. ఆడబిడ్డలు బయటకు అడుగుపెట్టేదే అతి తక్కువ. అటువంటి ఆడబిడ్డలను మొదట్లోనే అణచేయాలి. అటువంటి ఆడబిడ్డలను మాట్లాడకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్టులు, కాంగ్రెస్ అంటే అభిమానం ఉన్నోళ్ళు ఇలా బూతులకు ఎగబడతా ఉన్నారు. ఏం బూతులల్లా ఇజ్జత్ మానం ఏమన్నా ఉంటుందా, ఉండదా? ఇట్లాంటి బూతులు మాట్లాడడానికి సారీ, నేను ఈ మాటలు కూడా మాట్లాడలేకపోతా ఉన్నా. నిజం దారుణం. అన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నాం. అవతల ప్లేస్లో ఉన్నది ఒక ఆడబిడ్డను పట్టుకొని మరి నా అక్కనో నా చెల్లెనో ఉంటే నేను ఇట్లా మాట్లాడతానా అని చెప్పేసి ఆలోచన రాదా? నా ఇంట్లో ఉన్నారు ఆ చెల్లెసొంటి ఆడబిడ్డలు నా ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఆ అక్క సొంటి ఆడబిడ్డలు నా ఇంట్లో ఉన్నారు.
నన్ను బయట వ్యక్తులు పరాయి వాళ్ళు అట్లా తిడితే ఎంతగానో ఆలోచన చేస్తా, నేను ఎంత బాధపడతా అనేది ఆలోచించరా వీళ్ళు? నిజంగా ఈ శంకరన్న అనేట ఆయనకు నిజంగా సురుకు దాకాలి, ఇటువంటి చాలా మంది వ్యక్తులకు తలకు దాకాలి కంపల్సరీ. ఇగో ఫోన్ నెంబర్తో సహా పెడుతున్నా, నేను భయపడతలేను. 966505134686 అట. మామూలు బూతులు కాదోల్లా, ఏం బూతులు అంటే అవి అసలు 2 చెవులు మూసుకోవాలి. నేను బూతులు అయితే బయట పెట్టలే, బూతుల ప్లేస్లో బీఫ్లు అయితే వేసిన. ఒకసారి మీరు వినుండ్రి. కంపల్సరీ ఈయనకు బుద్ధచ్చేటట్టు దీన్ని షేర్ చేయండి, కంపల్సరీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ బూతుల మీద వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇట్లా ఎందుకు తిట్టినవురా అనే కాడికి మీరు తీసుకుపోవాలి. నేను నా సబ్స్క్రైబర్స్ని వేడుకుంటున్నది అది ఒక్కటే. కంపల్సరీ మీరందరూ నాకు అండగా నిలబడాలి. చాలా మంది రిపోర్ట్లు కొడతా ఉన్నారు, ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు, విమర్శిస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఖాళీ విమర్శను తట్టుకోలేకపోతా ఉన్నారంటే వీళ్ళవేం పాలన? ఏమన్నా మాట్లాడితే మాది ప్రజాపాలన, మేము మహిళలకు పెద్దపీట వేస్తాం, మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళ పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటారు. ఇగో ఇసొంటోళ్ళని ఎగదోలి ఇట్లాంటోళ్ళని ఎగదోసి మొత్తం మీద ప్రశ్నిస్తున్న నాలాంటి మహిళా జర్నలిస్టుల మీద బూతుల వర్షం కురిపించి వాళ్ళ నోర్లు మూపియండ్రి. ఎట్లయితే వీళ్ళు నోర్లు మూస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడితోని ఆగిపోవాలి అనేది నా ఉద్దేశము. మొత్తం మీద ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. ఒక మహిళా జర్నలిస్టులను ప్రజల తరపున ప్రశ్నిస్తున్న, పోరాటం చేస్తున్న, కొట్లాట చేస్తున్న అనే ముచ్చట మర్చిపోయి నాది అన్ని వీడియోలు చూడుండ్రి. ఎక్కడా నేను పరుష పదజాలం వాడను. అవసరమైతే అక్కడొక్కడ ఒక్క సామెత వాడతా కానీ నేను ఎక్కడా పరుష పదజాలం వాడను. ఎవరిని కించపరిచేటట్టు నేను మాట్లాడను. ప్రజలకు రావాల్సిన వాటి మీద అడుగుతా. గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చేస్తున్నది ఏందో, అప్పుడు ఇచ్చింది మీరు ఇట్లా, ఇప్పుడు చేస్తుంది ఇట్లా అని చెప్పేసి వీటికి ట్యాగ్ చేసి మాట్లాడతా కానీ నేను ఎప్పుడు ఎక్కడ పరుష పదజాలం వాడాలి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. చూస్తున్న లెవెల్లో, చూడనో లెవెల్లో అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ అండగా నిలబడాలి. ఈయన మాటలు వింటే మాత్రం నిజంగా కొద్దిసేపు బాధ అయింది. కానీ ఇట్లనే వదిలిపెడితే మాత్రం, ఏడ్చుకుంటూ కూర్చుంటే మాత్రం ఇసొంటోళ్ళు ఇంకా 4 మోపైతారు, 40 మంది మోపైతారు అని చెప్పేసి నేను ఈ వీడియో బీప్ లేపించి మరి ఈ ఆడియో ఏదైతే ఉన్నదో అది ప్లే చేస్తాను, ఒకసారి వినుండ్రి. అక్క నువ్వు బాగానే చెప్తున్నావు రేవంత్ అన్న గురించి. రామన్న గురించి చెప్పావు. మీ రామన్న గురించి నేను ఎన్ని పైసలు ఇచ్చి ఉంచుకున్నా అంటే ఇట్లా న్యూస్లో ఒక యూట్యూబ్ ఛానల్, బ్రోకర్ ఛానల్ పెట్టుకున్నావు కదా, దాంట్లో చెప్పడానికి కప్పన్నూరు వేసుకొని సిగ్గున్నా నీకు. నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావు. నువ్వు ఫస్ట్ ఎన్టీవీలో నాకు వెళ్ళినావు చూడు, అప్పుడు నీకు కొంచెం విద్యార్థి మానవ అనేది ఉండే. ఇప్పుడు నీకు ఆ పవన్ గౌడ్ ఇంకో 2-3 ఉన్నారు. ఇక ఎందుకు అలా పేర్లు అందరికి ఎందుకే నువ్వు మోసుకో నువ్వు. ఎందుక మీరు వాడిచ్చినన్ని రోజులు మీరు బదనే చేస్తారు, వాడు ఇవ్వకపోతే తెల్లారి వ్యతిరేకం. ఆ చిలక ప్రవీణ్ గారు కావచ్చు, శంకర్ గారు కావచ్చు, నువ్వు కావచ్చు, వాడోడు ఇంకోడు శ్రీనివాస్ రెడ్డి చిన్నాడు సచిన్నాడు రూపాయి తీసుకుపోతావా? సచిన్నాడు ఏదో నీ పిల్లలు ఓడో ఉన్నోడు తింటాడు కదా ఈడ. నీ సచిన్నాడు కొనుపో. వాడు రాముడు అలవాటు. ఏంది అలవాటు వానికి? ఆడలను దగ్గర తీయాలి అంతే. వాడు సొంత తొడగొట్టిన చెల్లనే బయటకు దొబ్బిండు. మీరేందే కుక్కలు ఇట్లా మీకు బిస్కెట్లు వాడుతుండు మురుగుమని. సిగ్గు శరం ఉండాలి. కొంచెం అన్నా చూసుకొని చదువుకో. నువ్వైనా మీటింగ్ కాడికి నీకు ముఖం ఉన్నదే పోయేందుకు. ఒక్క మీటింగ్ కన్నా పైసలు ఇచ్చుకుంటా అన్ని అబద్ధాలు చెప్పిస్తావు. ఫస్ట్ వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తావు, రాసుకొని వాళ్ళకి ఇస్తావు చెప్పని వాళ్ళు చెప్తారు. నువ్వు అప్పుడు వీడియో చాలు చెప్తావు. నీ జూబ్లీ హిల్స్లోనే చూసిన నేను మొన్న. నీ ఛానల్ ఏందో నువ్వేందో జూబ్లీ హిల్స్ ఊరతోటి బతుకమ్మ పండుగప్పుడు పోరాళ్ళతోటి మాట్లాడు ఇవన్నీ చూసినాం. నీ కథలన్నీ కప్పను వేసుకొని పో. ఆ జన్మడ పామాజుకో మంచి ఒక 2 లక్షలు ఇస్తాడు. ఇట్లా సరిపోతలేము కదా. రైట్. మొత్తం మీద ప్రతి వర్డ్ ప్రతి సెకండ్కు ఎల్ మీదకెళ్ళి దిగలే, జీ మీదకెళ్ళి దిగలే వాడు అని ఇప్పుడు అంటున్నా నేను. నిజంగా మరి అన్నకి ఏం పైత్యం లేచిందో ఏం కథనో నాకు తెలియదు కానీ మొత్తం మీద నేను బీపులు వేసిన జాగలల్లా ఎల్ మీదకెళ్ళి దిగలే, జీ మీదకెళ్ళి దిగలే, ఇంకా ఘోరమైన బూతులు ఉన్నాయి అక్కడ. మాట్లాడనీకి లేదు అసలు, అది అసలు విననీకి కూడా లేదు.
అంత ఘోరమైన బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఆ శంకర్ అనే వ్యక్తి. ఫోన్ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చిన 966505134686 అట. మరి వాయిస్ మెసేజ్ పెట్టిండు 642కు. తర్వాత నేను చూసుకొని ఫోన్ చేస్తే రీకనెక్టింగ్ అని పడ్డది. ఇగో ఈ సింబల్ పెడతా ఉన్నాడు, పైన చూసుకో, పైనది విను అని చెప్పేసి ఈ సింబల్ పెడతా ఉన్నాడు. కనెక్ట్ కాలే అంటే రీకనెక్టింగ్ అని పడ్డది. ఇగో ఈ సింబల్ పెడతా ఉన్నాడు ఆయన. ఇంత ఘోరం, ఇంత దారుణము. ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇంకే ఆడబిడ్డకైనా మెసేజ్లు పెడితే ఏమో మరి ఆయన ఫారెన్లో ఉంటాడట, పోయేసే వారికి ఏమో అయిందట, ఏం కథనట తెలియదు. కానీ మొత్తం ఫారెన్ వ్యక్తి కాదు, ఇక్కడ ఏదో కథలు పడతా ఉన్నాడు, ఏదో పేడ ఆర్టిస్టే అని నేను అనుకుంటున్నా. మొత్తం మీద ఇగో ఆయనకు బుద్ధి వచ్చేదాకా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకే ఆడబిడ్డకు ఈ అడ్డమైన బూతులు పెట్టకుండా చూసుకోండి. మీ బాధ్యత. మీకోసం మేము ప్రశ్నిస్తాం, మీకోసం మేము కొట్లాడతాం, మీకోసం మేము నిలబడతాం. ఈ అన్నకు బుద్ధి వచ్చేదాకా కంపల్సరీ షేర్ చేయాల్సిందే వీడియో. ఒక మహిళనని మర్చిపోయి ఒక మహిళ మీద ఇన్నిగానం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే నేర్పుతుందా వాళ్ళ ప్రజాపాలన? వాళ్ళ రేవంత్ అన్న అన్ననట, నేను రేవంత్ అన్న నువ్వెంత ముద్దుగా అన్నావు, నేను అంతకంటే ముద్దుగా అంట రేవంత్ అన్న అని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. నేను ఎక్కడా పరీక్ష పదజాలం వాడా, కావాలంటే మీరు అన్ని వీడియోలు చెక్ చేసుకోండి. ప్రశ్నిస్తున్నా, విమర్శిస్తున్నా, గిది ఇస్తాను ఏమైందని అడుగుతున్నా గంతే. ఇక వీడియో ఎక్కువ ల్యాగ్ అవుతుంది, జర షేర్ చేయండి. ఈయనకు బుద్ధి రావాలి, ఈ శంకర్ అనే అన్నకు బుద్ధి రావాలి కంపల్సరీ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్గా నిలబడండి, అండగా నిలబడండి. ఎప్పటికీ మీ తరపున ఇగో ఇట్లాంటి వాయిస్లకు భయపడుకుంటూ కూర్చుంటే పని కాదు. మొత్తం మీద మీ తరపున మీ కొరకు తెలంగాణ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తానే ఉంటుంది. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జై తెలంగాణ.